పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కొట్టివేయడం దారుణమన్నారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. ఇవాళ స్పీకర్ ఇచ్చిన తీర్పు ఒక జోక్ అంటూ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కోర్టులన్నా అసెంబ్లీ అన్నా గౌరవం లేదని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించినది 10 మంది ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం. కల్వకుంట్ల సంజయ్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ అరకప్పుడు గాంధీలకు పిటిషనర్ గా ఉన్నటువంటి కల్వకుంట్ల సంజయ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లు ఈ రోజు స్పీకర్ కొట్టివేశారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇలా మళ్ళీ గత పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళ ఓట్ల కోసం పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ రోజు ఈ రాజ్యాంగాన్ని పుస్తకం పట్టుకుని తిరిగింది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు అయితే ప్రతిసారి, ఆ తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత పార్లమెంట్ కూడా ఇదే పట్టుకుని తిరిగింది. దీన్ని పక్కన పెట్టేశారు వాళ్ళు. ఇక్కడ పార్లమెంట్ కూడా పట్టుకుపోవట్లేదు, అయిపోయింది కాబట్టి, ఓట్లు అయిపోయినాయి కాబట్టి దీన్ని పట్టించుకోవడం మానేశారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా దీన్ని కంప్లీట్లీ తుంగలో దొక్కినారు. దీని గౌరవాన్ని మొత్తాన్ని తీసేసినారు. అందుకొరకే అంబేద్కర్ గారు చెప్పినారు, ఆ రోజు అంబేద్కర్ గారు స్టేట్మెంట్ చేసినారు, ద డే ఐ ఫీల్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మిస్యూజ్డ్ ఐ విల్ బర్న్ డౌన్ ది కాన్స్టిట్యూషన్ చెప్పి ఆ రోజు. ఎందుకంటే తెలుసు ఆ రోజే రాజ్యాంగాన్ని కొంతమంది మూర్ఖుల చేతిలో పడితే దాన్ని అపహాస్యం చేస్తారని చెప్పి అంబేద్కర్ గారికి ఆ రోజే తెలుసు. అది వీళ్ళే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎంత క్లియర్గా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కనబడతా ఉంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో 6 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే స్పీకర్లు. అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 5 ఎమ్మెల్యేలు కంటిన్యూ అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. దీంతోనే తెలుస్తా ఉంది కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి, కాంగ్రెస్ కి రాజ్యాంగం పట్ల ఉన్న నిబద్ధత, నిజాయితీ. దీంతోనే కాంగ్రెస్ పార్టీకి అంటే ఏందో కూడా క్లియర్ గా తెలుస్తా ఉంది మనకి. 2 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు, కడియం శ్రీహరి, దానం నాగేందర్. సుప్రీంకోర్టు జూలైలో 31 ఇచ్చినటువంటి తీర్పు సంబంధించి 3 నెలల కాలంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో అప్పుడు ఇచ్చినప్పుడు కూడా రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ 1 మంత్ ఎక్స్టెండ్ చేసినప్పుడు కూడా 2 ఎమ్మెల్యేలు రిప్లై లేదు. ఏ రకంగా చూస్తారు దీనికి సంబంధించి? అదే చెప్తా ఉన్నా కదా, ఇక్కడ ఈ గవర్నమెంట్ లో అన్ని కూడా ఒక జోక్. అసెంబ్లీ ఒక జోకు, సుప్రీంకోర్టు, ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో లేచి ఎవడు ఏమీ పీకలేడు, కోర్టు ఏమీ చేయలేదని చెప్పి డైరెక్ట్ గా అన్నాడు. అసలు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, అసెంబ్లీ పట్ల గౌరవం లేదు, ప్రజల పట్ల ఎట్లాగో గౌరవం లేదు, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం లేదు ఈ ముఖ్యమంత్రి గారికి. క్లియర్గా గవాయి గారు చెప్పినారు, ఇఫ్ సంబడి డస్ నాట్ ఫాలో దీస్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్, అంటే జవాబు ఇవ్వకపోతే నోటీసులకి వాళ్ళు యూ షుడ్ సస్పెండ్ దెమ్ ఇమీడియట్లీ. వాళ్ళు ఇప్పటివరకు కూడా నోటీసులకి ఇంకా జవాబు కూడా చెప్పలేదు. మరి స్పీకర్ గారు వాళ్ళ గురించి ఏం చెప్తారో ఇంకా అర్థం అవట్లేదు మాకు. క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఎటువంటి ఎవిడెన్స్ ఇచ్చారు? ఆ ఎవిడెన్స్ ను స్పీకర్ గుర్తించకపోవడానికి ఏ రకంగా? మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మీడియా ఛానల్, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళు కాంగ్రెస్ మీటింగ్లో పాల్గొన్న పిక్చర్స్, వీళ్ళు పోయి మీనాక్షి దాస్తో దిగిన ఫోటోలు, వీళ్ళు పోయి ఖార్గే గారితో దిగిన ఫోటోలు, ఖార్గే గారి చేతిలో పార్టీలో జాయిన్ అయిన ఫోటోలు, రాహుల్ గాంధీ చేతిలో జాయిన్ అయిన ఫోటోలు, ప్రతి ఒక్క ఫోటో ఇచ్చినాం మేము అన్నిటితో సహా. అదే కాకుండా ప్రతి ఒక్క మీడియా ఛానల్ సంబంధించిన వీడియోలు ఇచ్చినాము, ప్రింట్ ఇచ్చినాము, అన్ని కూడా స్పీకర్ గారికి ఇచ్చినాము. ఆఖరికి స్పీకర్ గారిని ఎవరైతే జడ్జి ఉన్నారో మీరే ప్రత్యక్ష సాక్షి, అసెంబ్లీ వేదికగా మీరే చూసినారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే ట్రెజరీ బెంచెస్ లో కూర్చుంటున్నారు, రూలింగ్ గవర్నమెంట్ లో కూర్చుంటున్నారు వీళ్ళు అని కూడా స్పీకర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఉన్న ఎవిడెన్స్ అన్ని చెప్పినాం, ప్రజల ఎవిడెన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంత క్లియర్ కట్ గా ఉన్న తర్వాత కూడా మరి స్పీకర్ గారు ఏ బేసిస్ మీద చేశారా అని చెప్పి మాకు ఇంకా ఇప్పుడు తెలియదు. ఆ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మరి ఎందుకు ఎలా వారి డిసిషన్ తీసుకున్నారో మనకు తెలుస్తుంది. ఆఖరికి రూల్ బుక్ ఏం చెప్తుంది అంటే, మా అసెంబ్లీ రూల్ బుక్ పిటిషనర్ కి ఫస్ట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని చెప్తుంది, అది కూడా ఇవ్వలేదు. సో మీకు అర్థమైంది కదా, ఇప్పుడు మొత్తం అంతా జోక్ లాగుంది ఇదంతా కూడా. వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూషన్ పట్ల వీళ్ళకి గౌరవం లేదు, ఏ సంస్థల పట్ల వీళ్ళకి గౌరవం లేదు. సో చూద్దాం ఇప్పుడు భవిష్యత్తులో 100కు 100% మళ్ళీ కోర్టుకు వెళ్తాము, తప్పకుండా కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని కాన్ఫిడెన్స్ మాకుంది. కాలే యాదయ్య ఏదైతే ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు, మీనాక్షి నటరాజన్ చేపట్టినటువంటి పాదయాత్రలో కూడా ఆయన స్వయంగా పాల్గొన్నారు. అటువంటి సందర్భంలో ఎటువంటి రిప్లై వచ్చింది ఆ యాదయ్య నుంచి? వీళ్ళ రిప్లైల గురించి చెప్తే ఇంతకుముందు చెప్పినాను మీకు, మీరు ఎందుకయ్యా రూలింగ్ గవర్నమెంట్ లో కూర్చుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ టేబుల్స్ లో ఎందుకు కూర్చుంటా ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు కూర్చుంటున్నారని చెప్పేసి, ట్రెజరీ బెంచెస్ లో ఎందుకు కూర్చుంటున్నారని చెప్పేసి క్లియర్ గా మన లాయర్లు అడిగినారు వాళ్ళని. వాళ్ళు చెప్పిన జవాబు చెప్తే
ప్రజలు వాళ్ళని మొహం తిప్పేసుకొని పోతారు వాళ్ళని చూస్తే. వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే టాయిలెట్ దగ్గర ఉంటుంది కూడా అక్కడ కూర్చుంటామని చెప్పారు. అంతకంటే దారుణంగా ఉంటుంది? అంతకంటే దారుణమైన విషయం ఉంటుందా? ఇంకా ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారంటే ఇంకా ప్రజల పరిస్థితి ఏందో ఆలోచన చేయాలి. అంత దరిద్రమైన జవాబులు అన్నీ కూడా. మేము ఏ రోజు పార్టీ మారలేదు, ఆ కండువ దేవుడు కండువ అంటారు. నీ వెనకాల మరి బ్యానర్లు ఉన్నాయి కదా, కాంగ్రెస్ బ్యానర్లు, అంటే అది ఎవరో పెట్టినారంటారు. ఇట్లాంటి జవాబులు తప్ప నువ్వు గాంధీ భవన్ ఎందుకు పోయినావంటే నా కాన్స్టిట్యున్సీ పనుల గురించి గాంధీ భవన్ పోయినానంట. గాంధీ భవనా మన ఆఫీసు? సెక్రటరియట్ ఆఫీసా? మన అసెంబ్లీ ఆఫీసా? లేకపోతే గాంధీ భవన్ ఆఫీసా? అంత దారుణమైన జవాబులు ఇచ్చినారు వీళ్ళు. ఇంకా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే, ఈ కథలు చెప్పుకుంటూ పోతే అసలు ఇంకా ప్రజలు వాళ్ళని ఊర్లో కూడా రానియరు వాళ్ళని. అంత భయంకరమైన జవాబులు చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి ఆ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. ఈ రోజు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ కొట్టేశారు. ఆ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏం డిమాండ్ చెప్తారు? తప్పకుండా ఒక్కసారి ఆ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత, ఆ ఆర్డర్ కాపీని మా అధ్యక్షుల వారు చూసిన తర్వాత వాళ్ళతో, అదేవిధంగా మా లీగల్ టీంతో కూర్చొని దాని భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పేసి అప్పుడు దాన్ని ముందరు తీసుకెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ కాపీ రాలేదు కాబట్టి మనం తొందరపడి ఏం డిమాండ్ చేయబోతున్నామో ఇంకా చెప్పలేదు. ఆర్డర్ కాపీ డిలే కావడానికి గల కారణాలు ఏమై అనుకుంటారు? నాకు తెలిసి స్పీకర్ గారే అంతకుముందు క్లియర్గా చెప్పినారు, నేను పార్టీలు మారడము, ఈ ఎమ్మెల్యేల డిఫెక్షన్ని నేను ప్రోత్సహించను, నేను పూర్తిగా దీనికి అగెన్స్ట్గా ఉంటానని చెప్పి ఆయన చెప్పారు. నాకు తెలిసి ఆయన కూడా క్లియర్గా ఇవాళ వచ్చిన ఆర్డర్ ఆయన చేతిలో నుంచి రాలేదు. ముఖ్యమంత్రి ఒత్తిడితో ముఖ్యమంత్రి గారు పంపించిన ఆర్డర్స్ని ఆయన చదివారు. అందుకొరకు ఆర్డర్ కాపీ కూడా మాకు ఇవ్వలేదు. సో 100% ఇది ముఖ్యమంత్రి గారు ఒత్తిడితో వచ్చిన ఆర్డరే. ఆ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మరి దానికి సంబంధించిన కారణాలు ఏం చెప్తారో కూడా చూసి ముందరికి వెళ్తామని. న్యాయ పోరాటం దిగుతామని చెప్పి కల్వకుంట్ల సంజయ్ చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ తీర్పు ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఇటువంటి జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో ప్రదీప్, టీ న్యూస్, హైదరాబాద్.